ఖచ్చితంగా మనం మన హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీ పరంగా మనమంత బలంగా ఎవరు లేరు అని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదో గాల్లో వచ్చింది గాల్లో ఉంటుంది. మాట్లాడడం కూడా ప్రేమ లేదు. ఇక్కడ ఉన్న మంత్రి కూడా హుస్నాబాద్ ప్రేమ లేదు. నిజంగానే ప్రేమ ఉండేదంటే ఇక్కడ ఆఫీస్ లా ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటే ఎంతమంది మాట్లాడి ఆ బడ్డీ అప్పో అంటాడు. ఎట్లా ఏమంటే అంటాడా ఏ ఎమ్మెల్యే అంటాడా మన కన్నమా మంచోడో విగ్రహడో మంచోడో చెడుడో మన అవసరానికి ఒక తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే శాసనసభ అందరూ వస్తారు. అందరూ వినియోగం లేకపోతే ఓపిక లేని మంత్రి మన చెప్పి కూడా ఇది మన దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓపిక లేదా వినియోగం లేదు లేదు ఎప్పుడు ఉష్ణోగ్రత తప్పించుకోవాలా ఎప్పుడు కఠినాలు పడాలా ఎప్పుడు హైదరాబాద్ పడాలా అని పాలసీ తప్ప నిజంగా ఉష్ణోగ్రత గురించి పడుచుకునే మంత్రే లేడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏమైనా కానీ నాకు హైదరాబాద్ పడాలని పోతాను కఠినాలు పడాలని పోతాను. అదే రెండో విషయం ఇంకా చాలా దూరమైన విషయం ఏంటంటే ఏది చెప్పాలో నాకు చెప్పొద్దు నాకు తెలుసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను మన మంత్రితో ఎంతవరకు సంబంధం ఉందని చెప్పి అడుగుతారు. అసలు నమ్ముతాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు నమ్ముతాడని అడుగుతాను. నాకు వచ్చిన సమాచారం మేరకు వారి సొంత మంత్రులు అంటే వారి కుటుంబ సభ్యులని ప్రతి మండలాన్ని పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులు కావాలని పొందడం తప్ప మన కంట్రోల్ నాయకులు ద్వారా పొందలేదు అవుతుంది. అటువంటి భక్తి మంత్రులకు అదృష్టమా దురదృష్టమా మాట్లాడే మరి ఎంతవరకు మనం అటువంటి వ్యక్తులు మనం పోవాలని ఆలోచిస్తారు. రేపు కనుక మన స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా వేస్తే ఖచ్చితంగా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్రానికి కూడా మనం కనిపించే పరిస్థితి కూడా మీరు తెలియజేస్తారు. గొప్పగా మనం పోలేసుకుని కూడా తెలియజేస్తుంది చెప్పచ్చు. ఏమైనా మంత్రి ఎంతమంది నిర్మిస్తున్నారు నీ వాళ్ళు నమ్మకపోతే మాట్లాడే అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది. కాబట్టి ఒక మంచి అవకాశం రేపు సర్పంచ్ ఎన్నికల వాళ్ళకు ఎంపీటీసీ ఎన్నికల వాళ్ళకు స్థానిక సంస్థలు కూడా పోటీ చేసే వాళ్ళకు మంచి సువర్ణ అవకాశం మనకు వచ్చిందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఎటువంటి కొట్లాడడం కానీ ఎటువంటి అవగాహన కానీ పోదు తప్పకుండా మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతున్నాను. ఇదే కాకుండా మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ మన నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. కాబట్టి తెలంగాణలో పట్టే పెద్ద నియోజకవర్గం ఏంటంటే మరి మన దగ్గర చాలా మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు, చదువుతున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. మరి మీరందరూ కూడా మన నాయకులు మన కార్యకర్తలు బీవీ గ్రామాలలో ఎవరో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇంప్రూవ్ చేయించాలి. రేపు ఏ క్యాండిడేట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన దేశంలో సూచిస్తారో ఆ క్యాండిడేట్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్లు పడి ఎంపిక చేసుకోవాలని చెప్పి తెలియజేస్తారు. కొంతమంది అసలు మేము నిలబడతాను మాకు ఓటేయాలి, మేము నిలబడతాను మాకు ఓటేయాలని చెప్తాను. అందుకని కొంతమంది ఓటర్లు ఎదుగుతారు అర్థం కాదు. కొంతమంది మేమంటే పడతాం. నాకు బాబా సంబంధం లేదు. మా అధ్యక్షుడు వారు ఎవరికైనా చెప్తారో వాళ్ళందరూ మాకు సంబంధం ఉంటుంది. వాళ్ళనే మీకు ఎంపీ సమస్య కూడా తెలియజేస్తున్నాను. ఆ విధంగా బలంగా మేము పోవాలని కూడా మన పార్టీ బలంగా నిలవడానికి కూడా నేను తెలియజేసుకుంటూ పెరుగుతో 2 రోజుల ముందే మీ అందరికీ చెప్పి అధ్యక్షులు కూడా ఒక 2 వారాల ముందు చెప్పడం జరిగింది. దయచేసి అన్ని గ్రామాల్లో వచ్చి చెప్పాలని చెప్పి అధ్యక్షులు ప్రతి ఒక్క గ్రామానికి పోయి ఎవరెవరు వస్తున్నారని ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు ఇదే పరంగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి మన పార్టీని టీఆర్ఎస్ పార్టీని మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఇక్కడ అందరూ కూడా ఏమేమి మాట్లాడారో అందరూ నోట్ చేసుకుంటాం. తప్పకుండా పార్టీ పక్షాన ఎవరైనా కానీ మనం సహకరించుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉదయపడతారు.